దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ పతాక స్థాయికి చేరుకుంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు ప్రజానాడి పడుతున్నాయి. అందులో భాగంగా ఏపీలో మెజారిటీ లోక్సభ స్థానాలు ఏ పార్టీని దక్కించుకుంటుంది, దానిని బట్టి ఏపీలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అన్నది సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయి. ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీ అన్న పరిస్థితి ఉంది. మధ్యలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఏపీలో గట్టి ఫైట్ నెలకొంది. ఈ తరుణంలో సర్వే సంస్థలు ఇస్తున్న ఫలితాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. తాజాగా ఏబీపీసీ ఓటర్ సర్వే ఫలితాలను ప్రకటించింది. మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను ఏపీలో ఎన్డీఏ కూటమి 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. వైసీపీ 5 స్థానాలకు పరిమితం కానున్నదని సర్వేలో తేలింది. ఎన్డీఏ కూటమికి 47% ఓట్లు, వైసీపీకి 40% ఓట్లు, కాంగ్రెస్ కు 2% ఓట్లు, ఇతరులకు 11% ఓట్లు వస్తాయని తేలింది. అయితే ఈ ఒక్క సర్వే కాదు, దాదాపు 10 సర్వే సంస్థలు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వమే వస్తుందని తేల్చి చెప్పాయి. ఇండియా టుడే సర్వేలో కూటమికి 17 సీట్లు, వైసీపీకి 8 సీట్లు వస్తాయని తేలింది. సిఎన్ఎన్ న్యూస్ సర్వేలో కూటమికి 18 సీట్లు, వైసీపీకి 7 సీట్లు. ఇండియా టీవీ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 8 సీట్లు దక్కుతాయని తేలింది. న్యూస్ ఎక్స్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7. జన్మత్ పోల్స్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 18. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వేలో కూటమికి 23, వైసీపీకి 2. పీపుల్స్ సర్వేలో కూటమికి 23, వైసీపీకి 2. పయనీర్ పోల్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7. ఇండియా న్యూస్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7. జీ న్యూస్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 8 లోక్సభ స్థానాలు దక్కుతాయని తేలింది. అంటే దాదాపు 11 సర్వేలు కూటమిదే విజయం అని తేల్చి చెప్పడం విశేషం.